ఏం ఆడారా బాబు! అస్సలు ఇండియా మ్యాచ్‌లు చూడాలంటేనే ఇకపై కంపరం వచ్చేలా ఉంది. ఒక్కొక్కడు ఒక్కో ఆణిముత్యం అసలు. ఇంకొక 20, 30 రన్స్ కనుక సౌత్ ఆఫ్రికా చేసి ఉన్నా, మనకి ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ బౌండరీలతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయకపోయినా, పక్కాగా మ్యాచ్ పువ్వుల్లో పెట్టి మరీ వాళ్ళకి సమర్పించేసేవాళ్ళు మన బ్యాటర్లు. ఛీ! ఇది ఓ గెలిపేనా? 118 రన్స్ కొట్టడానికి ముక్కి, మూలిగి 3 వికెట్లు పారేసుకొని కింద మీద పడి గెలవాలా? ఇదా ఇండియన్ క్రికెట్ టీం నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది? ఇదా వన్ ఆఫ్ ది వరల్డ్ స్ట్రాంగెస్ట్ టీమ్ ఆడే తీరు? సింపుల్ లాజిక్. గల్లీ క్రికెట్ ఆడే పిల్ల బచ్చాగాళ్ళు కూడా ఒక మ్యాచ్ ఓడిపోయి నెక్స్ట్ మ్యాచ్కి వెళ్లే ముందు లాస్ట్ మ్యాచ్లో ఎందుకు ఓడిపోయాం, ఆ తప్పుని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఆలోచించుకుని నెక్స్ట్ మ్యాచ్కి ప్రిపేర్ అవుతారు కదా. బట్ ఇండియన్ టీంలో మాత్రం ఆ ప్రిపరేషన్ 1% కూడా కనిపించట్లేదు. స్పెషల్గా బ్యాటర్స్లో ఆ మమ్మల్ని ఎవడేం పీకుతాడులే అనే ఆరోగెన్సో, లేదంటే అసలు అంతలా ఓన్ అసెస్మెంట్ చేసుకునే బుర్రే లేదో తెలియదు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఫుల్ డ్యూ ఉండి సఫారీ బోర్డర్లో ఒక్కో బాల్ వేయడానికి చెమటోడ్చే పిచ్ మీద కూడా మన బ్యాటర్లు బంతికి లీటర్ చేసుకున్నారు. వణికిపోయారు అదేంటో. లాస్ట్ మ్యాచ్ తర్వాత బౌలర్లను మాత్రం రాచిరంపాన పెట్టినట్టున్నాడు కోచ్ గంభీర్. అందుకే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బౌలింగ్ చేశారు. కానీ బ్యాటర్లు కూడా ఆడాలి కదా, ఆ అవసరం లేదా? ముఖ్యంగా గంభీర్ గారాల పట్టి గిల్ గురించి అయితే స్పెషల్గా చెప్పుకోవాలి. సఫారీ ఫీల్డర్లు వాళ్ళ పెచ్చ ఫీల్డింగ్తో 4-5 లైఫ్లు ఇచ్చిన తర్వాత కూడా గిల్లుబిడ్డ మాత్రం బంతికి పెచ్చలు వణికిపోతూనే ఆడాడు. ఆ వణుకుడులోనే ఒక T20 మ్యాచ్లో 28 బంతులకి 28 రన్స్ కొట్టి అవుట్ అయి వెళ్ళిపోయాడు. ఇదే ఆట కంటిన్యూ అయితే మాత్రం సఫారీలతో ఈ T20 సిరీస్ గెలవడమో లేదా పోవడమో దేవుడెరుగు. వచ్చే T20 వరల్డ్ కప్లో మాత్రం పరువు పోగొట్టుకుని తిరిగి వస్తాం. కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటకుండా పాకిల చేతిలో కూడా ఓడిపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఇక ఈ దరిద్రాన్ని ఎలా మారుస్తాడో పెద్దన గంభీరే ఆలోచించుకోవాలి.